కర్మలు మన సాంఖ్యయోగం అయిపోయింది. సాంఖ్యయోగంలో మనం ఆత్మజ్ఞానము, ఆత్మను చూసుకోవటము, ఆత్మను దర్శించటం, ఆత్మ ద్వారా మనం ఐక్యాన్ని పొందటం చూసాం కదా. సో ఇప్పుడు కర్మయోగంలోకి వచ్చాం. కర్మయోగంలోకి వచ్చేటప్పటికి మనం చేసే ప్రతి పని కర్మే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడేది, మనం వినేది, చెప్పేది, ఇదంతా మన కర్మలోదే. ఈ కర్మలు మనం జ్యోతి చెప్తాంది, మనం వింటా ఉన్నాం. అది దీన్ని నిష్కర్మ దానికి వస్తుందా? లేదు సార్. నిష్కర్మ అది మనం అంటే ఏ వింటున్నాం పని కదా. చేయకుండా కూర్చోవడాన్ని అది ఏ పని నిష్కర్మ చేయకుండా అంటారు. కూర్చుంటాను నిష్కర్మ అంటే. చాక్లెట్ది అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది చూడండి. వాడు చాక్లెట్ తింటా ఉంటాడు అబ్బాయి. ఆ పెద్ద ఆవిడ ఏదో కింద పడిపోతుంది సామాను, అవి తీసి ఇమ్మంటే తీసి ఇవ్వడం. తీసి ఇవ్వకపోతే ఆమె మెల్లగా లేచి తీసుకుంటాడు. ఆ తీసుకునేటప్పుడు ఆమె లేవంగానే పైనుంచి ఒక కొమ్మ పడిపోతుంది అక్కడ. ఒక్కోసారి ఏ పని చేయకపోయినా కూడా కలిసి వస్తుంది. అది నిష్కర్మ అంటే ఏమీ చేయకుండా, మనకి ఏ సంబంధం లేకుండా, ఇది నాది కాదు, నేను చేయను, నాకు సంబంధం లేదని కూర్చుంటాం. నిషిద్ధ కర్మ అంటే మనం ఏమీ చేయకూడదు అనేది మనకి శాస్త్రం చెప్తుంది. సార్, నిష్కర్మ అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నాకు తెలిసిన విధంగా అంటే ఏ పని చేయకుండా, ఇప్పుడు సంపాదించకుండా ఏం చేయకుండా అంటే కొండల ఆస్తి కూడా తరిగిపోతుంది కదా. సో అది నిష్కర్మలోకి వస్తుందేమో అని అనుకుంటున్నాను. అంతే, అదే నేను చెప్పింది అదే. అబ్బాయిది అక్కడ కాపాడాలి ఆవిడ్ని, కాపాడకుండా కూర్చుంటే దేవుడే కాపాడతాడు. ఆ, వీడేం చేయడు. ఒక్కోసారి ఏం చేయకపోయినా కూడా ఓకే. కొంతమందికి అక్కడ కలిసి వస్తుంటారు. ఇప్పుడు ఓకే. ఎట్లా అంటే, వీడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి వెళ్తే, వాడు సంపాదించడు, తిని కూర్చుంటాడు, ఉమ్, ఏం చేయడు. కానీ వీడి అదృష్టం ఏంటంటే, వీళ్ళ తాతండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయే, అవన్నీ రేట్లు పెరిగిపోయి వీడు కోటేశ్వరుడు. వీడికేం సంబంధం లేదు దాంట్లో. అది ఆ ప్రారంధ కర్మ. అది పైనుంచి పాత జన్మలో నుంచి ఏదైనా వచ్చి ఉంటే వాడి లాభం అది అదనమాట. ఏ పని చేయకుండా నాకు సంబంధం లేదు అని చెప్పి కూర్చుంటాన్ని నిష్కర్మ అంట. ఏం పని చేయకపోవటం. అన్నం తినేటప్పుడు కూడా ఆ అన్నం ఎవరన్నా నోట్లో పెడితే చాలు, నేను తినకుండా బట్ అట్లా. నిషిద్ధ కర్మ అంటే ఏవి చేయకూడదు అని చెప్పి మనకి ఇవన్నీ ఈ కర్మలు చేయటం నిషిద్ధమైనవి అంటే ఆపబడినవి, మీరు చేయకూడదు అని చెప్పి. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. పోయిన జన్మలో నుంచి వచ్చే వాటిని, తర్వాత వచ్చే జన్మలోకి తీసుకెళ్లే వాటిని, ఈ జన్మలో వీటిని మనం అనుభవించే వాటిని, ఇవన్నీ ఇంత చేసి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన కర్మని మనం చేస్తూ ఆ కర్మ ఫలితాన్ని మనకు అంటకుండా ఉండేట్టుగా ఉంటుంది. ఆ కర్మ ఫలితం ఏదైతే ఉందో అది మనకు అంటకూడదు. మనకు అంటకుండా ఎలా ఉంటుంది? మనం వంట చేయాలి, వంట చేసేటప్పుడు దానికి అన్ని సామాన్లు చేకూర్చుకోవాలి, అందరికీ బాగుండాలని మనం కోరుకుంటున్నాము. ఇవన్నీ చేసుకొని మనం వంట చేసి పెడుతున్నాము, అయిపోయింది. మనకి ఎట్లా దాన్ని మనం ఏమి మనకు అంటకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అనమాట. తామరాకు మీద నీటి బొట్టు నిలబడి ఉంటుంది కాసేపు, కానీ నీటు తామరాకు అంటుకోదు, తామరాకు గుణాలు నీటికి రావు, అది జారిపోతుంది, అంటుకొని ఉండదు. అట్లా మనం కూడా మన రోజు చేసే కర్మల్లో, కార్యక్రమాల్లో మనం పని చేసుకుంటూ వెళ్ళటమే. ఫలితం మనం ఎలాగో ఆశించట్లేదు. ఫలితం మన కూర బాగా వచ్చింది, మా ఆయన ఇవాళ బాగుంది అంటాడేమో చూద్దాం అను, లేకపోతే నేను బజార్ నుంచి వాళ్ళ రూ. 1,00,000 సంపాదించుకొచ్చాను, మా ఆవిడ హుషారుగా నాకు ఏదో పచ్చి పచ్చి పరమాన్నాలు చేసి పెడుతుంది, రూ. 1,00,000 సంపాదించాడు మా ఆయన అని చెప్పాను. అలా ఏది చేసినా, ఎలా చేసినా, ఎలా ఉన్నా ఇది నేను చేయాలి, నా డ్యూటీ, నా కర్తవ్యం, నేను చేసి అయిపోయింది. నేను చేశాను కాబట్టి ఎవరో మెచ్చుకోవాలను, లేకపోతే నేను చేశా కాబట్టి ఎవరో దీన్ని కొండ మీద తీసుకెళ్లాలను అన్నంతగా చిన్న చెప్తాం. ఒక ఆశ ఉన్నాడు, బతికున్నప్పుడు చాలా దాన ధర్మాలు చేశాడు, అసలు చేతికి ఎముక లేకుండా అన్నట్లుగా చేశాడు. చేసిన తర్వాత చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్ళి ఏమా స్వర్గానికి తీసుకెళ్ళిన తర్వాత కొద్ది రోజులు స్వర్గంలో నుంచి నరకానికి తీసుకొచ్చారు.
ఆయన అబ్జెక్ట్ చేస్తాడు. అదేంటి, నేను ఇన్ని దాన ధర్మాలు చేసి ఇంత పుణ్యం సంపాదించుకున్నాను, మీరు నన్ను నరకానికి ఎట్లా తీసుకొస్తారు, నేను స్వర్గంలో కదా ఉండాలి అని. అంటే నాయనా, నువ్వు చేసిన పనుల గురించి అని చెప్పి, నువ్వు దాన ధర్మాలు చేసావు బాగానే ఉంది, అందుకని నిన్ను కొద్ది రోజులు స్వర్గంలో ఉంచాము, తర్వాత ఇక్కడ తీసుకొచ్చాము. ఎందుకంటే నువ్వు ఇక దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయం చేయమని అడిగితే వాడిని తిప్పించుకొని చేసేవాడివి. అందుకని చెప్పి నువ్వు చేసిన ధర్మంలో కొంత భాగం పోయింది. నువ్వు ఇవ్వదలుచుకుంటే అప్పుడు ఇచ్చి పంపించి, ఇవ్వదలుచుకోకపోతే నేను ఇవ్వలేను ఆయన అని చెప్పు, అయిపోయింది. నువ్వు రేపు రా, మాపు రా, అప్పుడు రా, ఇప్పుడు రా, నేను బిజీగా ఉన్నా, అది ఇది అని చెప్తే దానివల్ల 10 సార్లు తిప్పించుకుంటే వాడు వస్తాడు పాపం, లోపల బాధపడుతుంటాడు కదా, తిట్టుకోకపోయినా కానీ. అది కొంత పోయింది, సరే బాగానే ఉంది. మిగిలింది ఇంకా చాలా చేశాను. అవును చేసావు. నువ్వు ఎవరెవరికైతే దాని స్కూల్ కట్టించావు, లేకపోతే బావి తవ్వించావు, లేకపోతే ఇంకోటి చేసావు, వీటన్నిటికీ నీ పేరు పెట్టిందాక వాడు ప్రాణం తిన్నావు. నీ పేరు పెడితేనే కానీ నువ్వు చేయలేదు. కాబట్టి నువ్వు అక్కడ పాకులాడావు. కాబట్టి ఇంకొంచెం నువ్వు చేసిన ధర్మం పుణ్యం ఇంకొంచెం పోయింది. సరే, ఇంకా ప్రతివాడికి పోయి నేను వీడికి దానం ఇచ్చాను, వీడికి దానం ఇచ్చాను, వీడికి సహాయం చేశాను, వీడికి ఇంత ఇచ్చాను, వాడికి అంత ఇచ్చాను, నా వల్లే వాడు బాగుపడ్డాడని ఈ విధంగా అంతా చెప్పుకుంటూ వచ్చాను. దాంతో ఇంకొంచెం పోయింది. ఇక మిగిలింది నువ్వు స్వర్గంలో గడిపేశావు, అది అయిపోయింది, నరకానికి వచ్చావు. కర్మ సిద్ధాంతం, నిష్కామ కర్మ. అమ్మా ఎగ్జాక్ట్లీ సార్, అంతే. నువ్వు కర్మ నేను నెక్స్ట్ చెప్పాల్సింది మొత్తం మీరు చెప్తారు. అయ్యయ్యో, పర్వాలేదు సార్, చెప్పండి. కర్మ అనేది మనం చేయటమే కానీ మనం ఫలితం ఆశించకూడదు. నేను ఈ కర్మ చేస్తున్నాను, దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది, ఎవరో పెద్ద ఆవిడ కుర్చీ మొయలేకపోతుంది, నేను గుడిలో కుర్చీ తీసుకెళ్ళి ఆవిడకి వేసాను, ఈవిడ నాకు థ్యాంక్స్ చెప్తుంది, సో ఇవాళ నేను గ్రేట్ఫుల్, అది కూడా అనుకోకూడదు. నీ పుణ్యము పాపము అనేది మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లాగా, మన బ్యాంకులో డబ్బులు వేయటం తీయటం తీసేస్తే బ్యాలెన్స్ అక్కడే ఉండదు. అట్లా పుణ్యం అకౌంటే, పాపం అకౌంట్. నువ్వు నీ నెక్స్ట్ జన్మ అనేది ఉంటే కనుక పునర్జన్మలో నువ్వు ఏ విధంగా ఉంటావు అనేది నువ్వు ఇవాళ చేసిన కర్మలను బట్టి నిర్ణయం అవుతుంది. అందుకనే మనం ఏం చేసినా చేయండి, తప్ప ఒప్పు అనేది పక్కన పెట్టేయండి. అది కృష్ణార్పణం అని నువ్వేం చేసినా అది కృష్ణార్పణం అనుకొని చేస్తే నీకు సంబంధం లేదు. ఇప్పుడు కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 8 మంది ముఖ్యులు, అందులో 2, మిగిలిన 6 కొంచెం పక్క ఇకపోతే 16,000 మంది. ఈ 16,000 మందితోనూ ఉన్నాడు కదా. అయినా కూడా ఆయన బ్రహ్మచారి, అవునా? కృష్ణుడు బ్రహ్మచారే కదా. ఇంతమంది భార్యలుండి ఇంతమంది ఉన్నా కూడా ఆయన బ్రహ్మచారి. ఎందుకంటే ఆయన చేసిన కర్మలు ఏవి ఆయన మనసుకు పట్టించుకోలేదు. ఇది నా డ్యూటీ, నేను చేశాను, అయిపోయింది, దాని నుంచి మర్చిపోయింది. ఈ పని చేయాలి, నాకు తండ్రిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, భర్తగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సంఘంలో ఉన్న మనిషిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలన్నీ నేను తీర్చుకుంటూ వచ్చేసాను. కానీ ఆ బాధ్యత చేసే నేను నా తండ్రిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, అంతవరకు నా బాధ్యత అయిపోయింది. వాళ్ళు చదివించాలి, వాళ్ళు పెద్ద చేయాలి, చదివించాలి, పెళ్ళి చేయాలి, నా బాధ్యత అయిపోయింది. నేను నీకు ఇన్ని చేశాను, మీకు ఇంత పెంచాను, కాబట్టి నాకు నన్ను చూడండి మీరు అంటంలో అర్థం లేదు. వాళ్ళు చూడాలి, వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ బాధ్యత చేయలేదని చెప్పి నువ్వు అడగకూడదు. మాకు రాజుగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పేవాడు, పిల్లలు మనం చూడటం ఏంటండి, మనం పిల్లల్ని చూడాలి కానీ అన్నాడు. అదేంటండి, నీళ్లు పైనుంచి కిందకు వస్తాయి కానీ కింద నుంచి పైకి వెళ్తాయంటండి అన్నాడు. మనం పైనుంచి కిందకి మనం తీసుకెళ్తాం కాబట్టి చూస్తూ ఉంటాం. పిల్లలు చూడటం అనేది వాళ్ళ బాధ్యత, వాడు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళు.
కానీ నువ్వు ఆశించకూడదు. నేను ఇంత చేస్తున్నాను, నా పిల్లలు నన్ను బాగా చూసుకోవాలి, నా వృద్ధాప్యంలో నేను తిరగలేని రోజున, నేను లేవలేని రోజున అని నువ్వు ఆశించకు. నువ్వు నీ పెద్దవాళ్ళకి ఏం చేసావో నీకు అదే వస్తుంది. అందుకని ఇక్కడ కర్మ సిద్ధాంతంలో ఈ నిష్కామ కర్మ అనేది వచ్చేటప్పుడు మిగిలిన కర్మలన్నీ వదిలేసి ఇక్కడ నిష్కామ కర్మ గురించే మాట్లాడుతున్నారు స్వామి. నిష్కామ కర్మలో మీరు చేసే పని మీరు నిజాయితీగా నిబద్ధతతో చేయండి, మిగిలింది నాకు వదిలేయండి. అది కూడా చెప్పట్లేదు, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి. ప్రతిదీ కృష్ణార్పణం. నువ్వు పొడువు చంపి కృష్ణార్పణం, దండే కృష్ణార్పణం. నీది కాదు కదా, నువ్వు కాదు కదా, చేసేది నువ్వు కాదు, చేయించేది నువ్వు కాదు, పడేది నువ్వు కాదు, ఏది నువ్వు కాదు. కానీ పొడి చేసి కృష్ణార్పణ అది కాదు, అది నిషిద్ధ కర్మలో వస్తుంది కాబట్టి, అది నిషిద్ధ కర్మలో ఉంది కాబట్టి మనం పొడవటానికి వీల్లేదు. అదే అందుకని ఏది చేసినా ఇది నాది, ఇది నేను అని చెప్పి ఇందాక చెప్పిన కథలో ఆ ఎంబట్లు వాళ్ళతో అంటారనమాట, నువ్వు పుట్టినప్పుడు నువ్వేం తీసుకొచ్చావయ్యా నువ్వు భూమి మీదకి, నువ్వు పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళావు, నువ్వు తెచ్చింది లేదు, తీసుకెళ్ళింది లేదు, మధ్యలో నా పేరు పెట్టండి, నేను చెప్పాను, నేను చేశాను, ఇవన్నీ ఎందుకు నీకు? కాబట్టి మనం ఏం చేసినా కానీ మన దాని ఫలితాన్ని ఇప్పుడు జ్యోతి చెప్తుంది మనకి, నేను చెప్పినంతసేపు మనం వింటున్నాం. జ్యోతి నేను వీళ్ళందరికీ బాగా చెప్తున్నాను, నేను నేర్పుతున్నాను, వీళ్ళందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చింది కాబట్టి నాకు పుణ్యం వస్తుంది అని ఆశించితే అప్పుడు కర్మతో నువ్వు దాంట్లో చుట్టుకుపోతావు. అలా కాకుండా స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చారు, నేను వీళ్ళందరికీ చెప్పే అవకాశం నాకు వచ్చింది, నేను దానికి కృతజ్ఞని అని చెప్పేసి వదిలేస్తే ఆమెకి ఆ పుణ్యం. జ్యోతి సరదా చెప్తున్నాను. నిజమే సార్, కరెక్టే, అంతే, పర్ఫెక్ట్. అది అందుకని ఇక్కడ ఈ కర్మయోగాన్ని మొదలుపెట్టేటప్పుడే స్వామి నిష్కామ కర్మతో మొదలుపెడతాం. మన జీవితం కూడా మనం ఏది మనకు అంటక్కర్లేదు. నా మనవరాలు వచ్చింది, వచ్చిన 2 రోజులు రోజు ఒక గంట దాంతో ఆడుకుంటాను, అయిపోయింది. నేను దాని గురించి అయ్యబలి ఆడుకున్నాను లేదు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ కూర్చుంటే దెర్ ఇస్ నో పాయింట్. అది రాదు కదా, మనం వెళ్ళలేము, ఇంకెందుకు దాని గురించి ఆలోచన. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి? తను వచ్చినప్పుడు మీ పనులు పక్కన పెట్టి ఆడుకోవాలి, అంతే. నువ్వు పూర్తిగా నువ్వేం చేసినా దాని మీదనే కేటాయించు, ఫోకస్ విత్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. మన ప్రతి పుస్తకంలో చదువుతూనే వస్తున్నాయి. మనం ఏది చేసినా కూడా అది ఆ పని మీదనే మన లక్ష్యం, మన ఫోకస్, మన దీక్ష అన్ని దాని మీదే ఉండాలి. అది అయిపోయింది వదిలేసి మళ్ళీ ఇంకో పని నిష్కామ చేస్తాం. కర్మ కదా, నాకు ఇంకా ఫలితం ఆశించట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చేసింది కంప్లీట్ గా చేయాలి, అండ్ చెయ్యాలి పర్ఫెక్ట్ గా పూర్తిగా. చేయాలి. ఒకవేళ చేయలేకపోయావు, నీ వల్ల అయినంత వరకు చేసేసి వదిలేయి. నేను చెట్టు నాటాను కాబట్టి ఈ పళ్ళు నేనే తినాలి అంటే అది ఎట్లా అవుద్ది? నీ పూర్వీకులు నాటారు, ఆ పళ్ళు నువ్వు తింటున్నా, అట్లాగే నువ్వు నాటింది నీ తర్వాత వాళ్ళు తింటారు. ఈ కర్మ సిద్ధాంతంలో ఏ కర్మ అయినా మన మనస్సుకు అంటనంత వరకు, మన తామరాకు ఉంది, బురదలో నుంచి వస్తుంది, బురద అంటుతుందా? తామరాకు ఏది అంటది, కాడకి కూడా అంటదు, కాడకి అంటది కదా. మనం కూడా అంతే, నేర్చుకోవాలి. ప్రకృతి మనకి ఎన్నో నేర్పుతుంది, నేర్చుకోవాలి. మనకు అంటకూడదు. చేసాము, పెట్టాము, వాళ్ళు తిన్నారు, ఎంజాయ్ చేశారు, హ్యాపీ. ఉప్పు తక్కువైందన్నారు, వాళ్ళు బాధపడ్డారు, అయిపోయింది, హ్యాపీ. ఏదైనా సరే హ్యాపీ. పొగిడినా హ్యాపీ, పొగడకపోయినా హ్యాపీ, తిన్నా హ్యాపీ, తినకపోయినా హ్యాపీ. కుక్కీ పెడతారు పిల్లలు,
మామిడి గుండ్లాగా అవ్వాలి. సార్ రాత్రి మాకు అనుభవం అయింది చెప్తున్నాను సార్. అది చెప్పండి. నిన్న 27 ఎకరాల పొలంలో మొత్తం వడ్లన్నీ కోసారు, ఆరదిప్పేశారు మొత్తం. రాత్రి తెల్లవారులు మబ్బు ఫుల్గా వేసేసి గాలి దుమ్మేసేసి చినుకులు, ఇంకా వర్షం వచ్చిందంటే మా చేతికి ఇంకేమీ లేదు, అయిపోయినట్టే. అలాగా పరిస్థితి అలాగ అయిపోయిందండి. ఇంకా అసలు బరకాలు కప్పుకుని టైం కూడా లేదు, బరకాలు ఎగిరిపోతున్నాయి అంటండి. అంతలా ఉంటే చేలో నుంచి ఫోన్ చేశారు, ఇలా బరకలు కూడా కప్పనెత్తలేదు, ఇంకా దేవుడి దయ్య మనదేమీ లేదు, పండించాము, ఇంకా మా దేవుడిదే అంతానని భారం వేసి కూర్చున్నారు. కూర్చుంటే ఇంకా రాత్రి మ్యాజిక్ డస్ట్ జల్లుకుంటా, డస్ట్ జల్లుతా, ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఇంకా అలా కూర్చున్నామండి. మా అక్క నేను కూర్చున్నాం వాళ్ళ ఇంటికాడ. మా అక్క కూడా నిద్ర పట్టలేదు, 9ంటికేనండి. ఇంకా భోజనాలు లేవు, ఏమీ లేవు. ఇంకా ఇంక సర్లే ఆ దేవుడా నువ్వే చెయ్యాలి, ఇంకా మొత్తం అంతా కోసేశారు, మొత్తం అంతా ఆరదిప్పేసేశారు, ఇంకేమీ లేదు, కనీసం బరకాలు వేసుకుని టైం కూడా ఇయ్యి, వర్షం వచ్చినా పర్వాలేదు, ఆ కప్పుకుని టైం అన్నా ఇయ్యి, ఇస్తే కొద్దింత సేఫ్ అవుతాము, సేవ్ అవుతామని ఇంకా అలా ప్రేయర్ చేసుకుంటా కూర్చుంటే తర్వాత లైట్ గా చినుకులతోటి పోయిందండి. మేము ఒక్కళ్ళమనే కదా, అందరి ఒడ్లు అలాగే ఉన్నాయి. అవును, అందరికీ ఉంటాయి కదా. ఉన్నాయి. తర్వాత ప్రార్థించేది మనం, ఫలితం ఇచ్చేది దేవుడు. అంతే. ఇంకా మరి ఆలకించేది దేవుడే, దేవుడి చేతిలోనే ఉంది, ఎవరు చేసేది ఏమీ లేదు. బరకాలు కూడా కప్పనివ్వకుండా అంతలాగా ఇంకా అందరూ కూడా నిస్పృహగా అలాగ ఉండిపోయారు నిరాశతోటి. ఆ తర్వాత కాసేపటికి బరకాలు ఉన్న కాడికి కప్పారండి. ఎన్ని బరకాలు కప్పినా సరిపోవు, ఆర్దిప్పేశారు శుభ్రంగా. ఆ తర్వాత అన్నారు గాలి తగ్గింది, బరకాలు వేసాం, పర్వాలేదు, కొంచెం చినుకులతోటే పోయింది అన్నారండి. ఇంకా అదే మనం చేసేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేసాము, దేవుడు ఆలకిచ్చాడు, సేవ్ అయ్యామండి. థ్యాంక్ యూ అండి. అవి మ్యాజిక్ బుక్ చదివాము. ఇది జరగాలి, మాకు జరిగితే రేపు పొద్దున్న నేను క్లాస్లో చెప్తాను ఆ మిరాకిల్ అని అనుకున్నానండి. పర్వాలేదండి, సేవ్ అయిపోయాయి. ఇవాళ జాగ్రత్తగా ఉంటారు, కొంచెం చేసుకుని ఆ బరకాలన్నీ దగ్గర పెట్టుకుని రెడీగా ఉంటారు. అలా అనుకోకుండా వచ్చిందండి. థ్యాంక్ యూ. కుప్పలేదా? ఎడదీశారు, కోసినట్టు తర్వాత ఎడదీసేసారండి. పొలాల్లోనే ఉన్నాయా? పొలాల్లోనేనండి. కోసిన తర్వాత పొలాల్లో ఆరబెడతారు, ఆరబెట్టిన తర్వాత కుప్పేస్తారు. అవునండి. కుప్పేస్తే ఏమవుదు. రాకేసేస్తే ఏమన్నదండి, బరకాలు కప్పేసుకుంటే ఏమవదు, ఈ శుభ్రంగా ఆర్దిప్పేశారండి. అందుకని ఏదైనా సరే నీ మనసుకు అంటకూడదు, నీ చేతులకు అంటకూడదు, చేసేసి అక్కడ పెట్టేసి నీ పని అయిపోయింది. నిష్కామ కర్మ అంటే అది. ఇప్పుడు ఈ కర్మయోగంలో ఇంకా ముందు ఇంకా చాలా చూద్దాం. ఇవాళ ఒక శ్లోకం చెప్పచ్చా సార్? ఒక్కటి చెప్పచ్చా? చెప్పండి. ఓకే, 41 శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే ఇక్కడ కర్మయోగ అనుష్ఠానం గురించి చెప్తున్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ. అండ్ వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే ఇక్కడ మనకి నిశ్చయంతో కూడినటువంటి బుద్ధి అన్నమాట. నిశ్చయంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ నిశ్చయంతో కూడిన బుద్ధి ఎలాగా? నిష్కామ కర్మ బుద్ధిని కలిగి ఉండాలన్నమాట. మన నిశ్చయంగా ఉండే బుద్ధిని వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి అంటారనమాట. మన బుద్ధి అనేది అలా ఉండాలి. కురునందన అంటే అర్జునుడికి చెప్తున్నారు. అండ్ బహుశాఖ యనంతాశ్చ అంటే నీ బుద్ధి అనేది ప్రతిదీ, అంటే నాకు ఇప్పుడు కార్ కావాలి, తర్వాత వచ్చి నాకు ఈ పని అయిపోవాలి అని, మనం కొన్ని పనులు అయిపోవాలి అని చెప్పి మనము ఒక్కొక్క దానికి, అంటే ఇప్పుడు నేను 108 ప్రదక్షిణాలు 41 రోజు చేస్తాను, నాకు ఈ పని పూర్తి అయిపోతే నేను చేస్తాను, అట్లంతా మొక్కుకుంటాం కదండి. సో వాటి గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ అంట. మనము దైవం ఆయన దగ్గర మన బుద్ధిని అర్పించి మనము ఏ పనైనా చేయాలి, కానీ ఇదైతే ఇది ఇస్తాను, ఇదైతే అది చేస్తాను, ఇదైతే ఇలా చేస్తాను అని మాత్రం అట్లా ఆయనకి చెప్పకూడదు అనమాట. సో ఇట్లా చెప్పిన వలన ఇట్లా ఒక లక్ష్యంతోనే నేను, అంటే ఇప్పుడు
ఆ నేను సత్యనారాయణమూర్తి వ్రతము చేస్తాను స్వామి, నాకు ఈ పని అయిపోతే నాకు అని ఏమైనా మొక్కుకున్నాం అనుకోండి, దానివల్ల 2 దోషాలు వస్తాయట మనకే తెలియకుండా. అది ఏమంటే అభిక్రమ దోషము అండ్ ప్రత్యవాయ దోషము అని అంటారంటండి. అంటే మనము ఫలము ఆశించి మనం చేసే పనులకి 2 దోషాలు ఉంటాయంట. ఒకటొచ్చి అభిక్రమ దోషము అండ్ రెండోది ప్రత్యవాయ దోషము. అభిక్రమ దోషం అంటే మొదట్లోనే ఆ పనిని స్టార్ట్ చెయ్యక ముందరే దాంట్లోని దోషం ఉంటదన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా యజ్ఞాన్ని గాని యాగం గాని స్టార్ట్ చేసినప్పుడే మనకి అది స్టార్ట్ చేయడానికి చాలా ఆటంకాలు అవన్నీ ఏర్పడతాయి అన్నమాట. అది మొదటిది. అది అభిక్రమ దోషం. స్టార్ట్ చేయక ముందరే దానికి చాలా ఆటంకాలు ఏర్పడతాయి. అండ్ ప్రత్యవాయ దోషము అనంటే మనము ఇప్పుడు యజ్ఞం గాని, యాగం గాని చేసేసాము. చేసినా కూడా ఆ యజ్ఞంలో ఈ ఆవు నెయ్యే వెయ్యాలి. అండ్ ఆవు నెయ్యి మనకి ఖచ్చితంగా దొరుకుతుందా? దొరకదు. అండ్ ఇంత మోతాదులో మాత్రమే ఈ ఈ యొక్క అంటే ఒక్కొక్కటి ఉంటాయి కదండీ దాంట్లో. దాని పేర్లు నాకు తెలీదు. ఈ కర్పూరం ఇంతే వెయ్యాలి ఈ యాగంలో. ఈ ఈ బట్టలు ఇవే పెట్టాలి. అండ్ అంచున్న బట్టనే పెట్టాలి. ఇట్లా చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ చాలా ఉంటాయండి. అవన్నీ మనము మిస్ చేసినట్లు అవన్నీ మనకి లోపాలుగా వచ్చేస్తాయన్నమాట. ఎందుకు వస్తున్నాయి? మనం ఫలము ఆశించి చేశాం కాబట్టి. అంటే ఈ యజ్ఞము, యాగము చేస్తున్నాము. సో, నాకు ఇది ఇవ్వు దేవుడా అని చెప్పి మనము అలా కోరుకొని చేసిన వల్ల మనకి దాంట్లో ఉండే దోషాలు కూడా మనకి వస్తాయన్నమాట. అండ్ అందుకోసం నేను సత్కర్మలు చేస్తూ గూడా నా కోరిక కోరడం తప్పా అనంటే తప్పు కాదు. అయితే నువ్వు ఇంకా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా ఏది మిస్ అవ్వకుండా చేయగలిగే స్థితి ఉండాలన్నమాట నువ్వు. సో, అలా చెయ్యడం కన్నా ఇలా 2 అంటే ఇలా ఫలితాన్ని ఆశించకుండా నీ కర్మలను నువ్వు గనక నిష్కామంగా చేస్తే నీకీ పొరపాట్లేది రాదనమాట. అంటే కొన్ని విపరీత ఫలితాలు ఇచ్చేస్తాయి. కొన్ని అసలు ఫలితమే ఇవ్వదనమాట. విపరీత ఫలితం అనంటే ఇప్పుడు శ్రీచక్రాన్ని ఇంట్లో పూజలు చేయకూడదండి మామూలుగా శ్రీచక్రానికి. సో, శ్రీచక్రానికి ఇంట్లో పూజలు చేస్తే మనం ఎంత జాగ్రత్తగా చేసినా గూడా అట్టు, ముట్టు, మైలు ఏదో ఒకటి తగులుతుందనమాట. కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, అది మంచి ఫలితాలు ఇవ్వకపోగా చెడు ఫలితాలు ఇచ్చే ప్రమాదం కూడా ఉందనమాట. సో, అలా 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 మనకి అవుతుందనమాట. సో, నువ్వు అందుకోసమనే నీ యొక్క కర్మను నిష్కామంగా చెయ్యి. సో, నిష్కామంగా చేస్తే నీకు ఈ దోషాలేవి అంటదు. అండ్ ఈ ఈ ఈ సకామ కర్మల వలన అంటే నువ్విప్పుడు నేను ఇప్పుడు బైక్ కొనుక్కోవాలి దేవుడా! సో, నాకు బైక్ కొనుక్కోవడానికి కావాల్సిన అమౌంట్ నువ్వు సర్ది పెడితే నేను నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాను అట్లని మొక్కుకున్నామనుకోండి. సో, దానివల్ల నీకు బైకొస్తది. అండ్ ఇక్కడ ఉండే సుఖాలొస్తాయన్నమాట. అండ్ నువ్వెళ్లి అక్కడ తీర్చుకుంటావు గూడా. దానివల్ల నువ్వు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా నీ కోరికలనేది పెరిగిపోతూ ఉంటదనమాట. సో, అవన్నీ వదిలేసి నువ్వు ఎప్పుడు నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు నీ పనులు చేసుకుంటూ ఏ ఫలితాన్ని ఆశించకుండా వెళ్తే ఫలితం తప్పకుండా వస్తుంది. సో, ఆ ఫలితాన్ని కూడా నువ్వెలా అనుభవించాలి? ఇది నాకు ఆ కృష్ణుడి వలన అదే ఆ భగవంతుడి వలన నాకు ఇదొచ్చింది. సో, ఆయనకి నేను కృతజ్ఞుడిగా ఉన్నాను అని గ్రాటిట్యూడ్‌ని మనము ఎప్పుడు కలిగి ఉండాలనమాట. ఎప్పుడు అందుకోసమనే మీరు అబ్జర్వ్ చేసుంటే మనకి ప్రతి పూజలో గూడా మనము పూజ స్టార్ట్ చేసినప్పుడే మనకి పూజల్లోనే ఈశ్వరారాధన ప్రీత్యర్థం అని చెప్పి మనం పూజ స్టార్ట్ చేస్తారు. పంతులు గారొచ్చినాక "నీ కోరికేంటమ్మా?" అని చెప్పి అడగరు మామూలుగా. ఈశ్వరారాధన ప్రీత్యర్థం ఈరోజు ఈ పూజ చేసుకుంటున్నారు, ఇక్కడున్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట. మీరు కొంచెం ఈసారి పూజ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. అలాగనే పూజ చేస్తారు. అండ్ లాస్ట్‌లో ఏం చేస్తారు? ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కృష్ణార్పణమస్తు అని చెప్పి అక్షింతలు పెట్టేసి దేవునికి ఏదైనా అంటే తప్పులేదైనా జరిగుంటే క్షమించండి అని చెప్పి నీళ్లు జారపోస్తాము. తర్వాత అంతా ఆయనకే అర్పించేస్తున్నాము అని చెప్పి గూడా
మన నీళ్లు దారిపోయిస్తారు మన చేతనే. సో ఈ రెండు కూడా మనకి మన పెద్దలు మొదట్లోనే పూజలో స్టార్టింగ్ అప్పుడు ఏం చేయాలి అండ్ ఎండింగ్ అప్పుడు ఏం చేయాలి అని అనేది. కానీ మనం ఈ రెండింటిని కాన్సన్ట్రేట్ చెయ్యము. మధ్యలో వస్తది కదా, అంటే పంతులు గారు చెప్తాడు ధన వృద్ధి అర్థము, పుత్ర పుత్ర అభివృద్ధి వృద్ధ్యర్థము అట్లంతా చెప్తారు కదా. వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కూడా ప్రతి పూజలో కూడా ఉంటాయి అన్నమాట. ఈ రెండు చేయడం వల్ల మనకి జన్మల్లోకి దించవన్నమాట. అంటే నెక్స్ట్ జన్మ మళ్ళా ఇంకో జన్మ పుట్టడము, అట్లా చావడము, ఇవన్నిట్లోకి దించకుండా మన నిష్కామ కర్మయోగాన్ని మాత్రం మనము స్టార్ట్ చేసి దాన్ని అవలంబిస్తే అది మనకి చిత్తశుద్ధిని కలుగజేస్తుంది అనమాట. ఆ చిత్తశుద్ధి ద్వారా మనకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము మోక్షాన్ని పొందగలము అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. బహుశాఖ అనంతాశ్చ. బహుశాఖ అంటే ఇలా ఒక కోరిక అయిపోయినాక ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక అలా వస్తూ ఉంటాయన్నమాట. సో నువ్వు ఏది చేసినా ఈశ్వరార్పణగా చెయ్యాలి. ఆ నిష్కామ కర్మని కూడా నువ్వు ఆయనకి అర్పిస్తూ ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడే నీకు ఈ ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలు కూడా దక్కుతుంది. అండ్ నీకు ఈ కర్మ వలన వచ్చే ఆ రెండు అంటే అభిక్రమ దోషము, ప్రత్యవాయ దోషము, ఈ దోషాలు కూడా రాకుండా ఉంటావు అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ ఈ కామ్యకర్మ వలన అంటే కామ్యకర్మ అంటే మనం కోరుకొని చేసిన కర్మ వలన ఒక ఇప్పుడు ఒక ఆయన ఉన్నారండి, ఎగ్జాంపుల్ మామూలు చెప్తున్నాను. 1,00,000 ఆయన దగ్గర చాలా గోవులు ఉన్నాయన్నమాట. రాజుగారు అనమాట, ఆయన దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. ఆయన ప్రతి బ్రాహ్మణుడికి ఆవును దానం చేసేవాడంట. ప్రతి బ్రాహ్మణుడికి ఆవును దానం చేసేవారు. సో ఆ బ్రాహ్మణుడు ఏమంటే తీసుకొని వెళ్ళిపోతారు కదా. మళ్ళా ఆ ఆవు ఏంటి అని అంటే మళ్ళా తిరిగి రాజుగారి ఆవుల్లో కలిసిపోయింది అనమాట. సో తెలియకుండా ఈ రాజుగారు అదే ఆవుని ఇంకొక బ్రాహ్మణుడికి ఇచ్చేసారు. సో ఆ బ్రాహ్మణుడు అండ్ ఇద్దరు బ్రాహ్మణులు కలిసి వచ్చి ఈ ఆవును నాకు ఆ రాజుగారు దానం ఇచ్చారు అంటే, లేదు నాకు దానం ఇచ్చారు అని చెప్పి ఇద్దరు రాజుగారి దగ్గరికి వస్తే అప్పుడు తేలింది ఏమి అంటే ఒకే ఆవు మళ్ళా మందలో కలిసిపోవడం వల్ల ఆయనకే తెలియకుండా అదే ఆవుని మళ్ళా దానం ఇచ్చేశారు అని చెప్పి. సో దీనివల్ల ఏమి అని అంటే ఆయనకే తెలియకుండా అది జరిగిపోయింది అనమాట. అది ఎవరు అంటే భృగు మహారాజు అనమాట. గోవుల్ని దానం చేసేవాడు అంటుంది. చాలా గోవులు ఉన్నాయంట. ఆయన ఒక కోరిక కోసమని గోవుల్ని దానం చేస్తే ఆ అప్పుడు ఆయనకి ఆ దోషం తగిలి కొన్ని 100 సంవత్సరాలు ఊసలు వెళ్ళి అయిపోయి నూతిలో ఉండిపోయాడంట. ఊసలు వెళ్ళి అయిపోయి నూతిలో ఉండిపోతే కృష్ణ పరమాత్మ ఇంకా నూతిలోని చాలా ఊసలు వెళ్ళింది, చాలా రంగులు మారుతుంది, చాలా బాగుంది అని చెప్పి అక్కడ గోపాలులందరూ చూసినప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఆ ఊసల వెళ్ళని టచ్ చేస్తే అప్పుడు ఆయనకి మళ్ళా ఆయన యొక్క రూపం అనేది వచ్చి పైలోకానికి వెళ్ళిపోయారంట. సో అలాగా అంటే మనకే తెలియకుండా, అంటే మనం మంచిగానే చెయ్యాలనుకునే చేస్తాం, కానీ మనకి తెలియకుండా చాలా దోషాలు జరుగుతాయి. సో నువ్వు నిష్కామంగా చేసినప్పుడు ఇవన్నీ నీకు అంటవు. నువ్వు ఏదైనా కోరిక గురించి ఖచ్చితంగా నాకు ఇది జరిగితే ఇది చేస్తాను, దేవుడా నాకు ఇది అయిపోతే నేను వచ్చి గుండు కొట్టించుకుంటాను అట్లంతా చెప్తాం కదా. సో అలా అంతా కాకుండా నువ్వు నిష్కామంగా నువ్వు ఏం చేయాలనుకుంటావో నీ మనసు కనిపిస్తే వెళ్ళి చేసేసేయ్, అంతే, దట్స్ ఇట్, అంతే. అలా నిష్కామంగా చేసినప్పుడు నీకు ఏ దోషాలు అంటవు. అండ్ దాని గురించి ఫలితాన్ని గురించి కూడా ఆశించొద్దు. నీకు ఎంతవరకు ఫలితం రావాలో అంత ఫలితం తప్పకుండా నీకు వస్తుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్తారనమాట. సో అలాగా భృగు మహారాజు పాప అన్ని ఆవులు దానం చేసి కూడా పాప ఆయనకి ప్రయోజనం లేకుండా అయిపోయింది. కానీ ఆ ఆవులు దానం చేసిన ఆ కొంచెం వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ చేతికి ఆయన చిక్కాడు అనమాట. సో దానివల్ల మరి అలా అయితే నేను ఇంకా ఆవునే దానం చేయను అని అనుకోకూడదు అనమాట. నువ్వు దానం చెయ్యాలి, దానం చేసినప్పుడు నిష్కామంగా చేయాలి. అది అక్కడ మనం తీసుకోవాల్సింది అదనమాట. అండ్ ఇంకొకరు కూడా మనకి ఈ హిస్టరీలోని ఇలాగే నభుషుడు అంటుంది. ఆయన కూడా నభుషుడు ఆయన కూడా ఆయన స్టోరీ అయితే నాకు తెలియదు సార్. ఆయన కూడా
కొండ చెలువ అయిపోయి చాలా ఏళ్ళు పాపం ఆ ఆ, అవస్థపడ్డాడు అని చెప్పి కూడా ఆ ఆ ఎగ్జాంపుల్ కూడా మనము ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. సో నువ్వు దృష్టి పెట్టాలి నీకు యొక్క కర్మ మీదే. కర్మ మీద దృష్టి పెట్టినప్పుడు ఆ నీకు అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ కర్మ దృష్టి పెట్టి కర్మ చేస్తున్నప్పుడు నీ చిత్తశుద్ధి అనేది చెడిపోదన్నమాట. చెదిరిపోకుండా నీకు కాన్సన్ట్రేషన్ గా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు కర్మను చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు కర్మలు ప్రతిరోజు చేస్తున్నావు. చేస్తున్నప్పుడు నువ్వు కింద పడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఒక తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఊరికే తిరుగుతూ ఉన్నావు అనుకో పడిపోతావు కింద. కానీ ఒక స్తంభం పట్టుకొని నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో నువ్వు పడవు. ఆ స్తంభమే ఇక్కడ నిష్కామ కర్మ అనమాట. సో నువ్వు ఆ సపోర్ట్ తీసుకొని నువ్వు నీ కర్మలని చెయ్యి అన్నట్టు మనకి రామకృష్ణ పరమహంస చెప్తారనమాట. సో నువ్వు నీ పనులు చేస్తూ ఈ ప్రాక్టీస్ ని చెయ్యాలి. అప్పుడే అండ్ మనకి ప్రాక్టికల్ గా చూస్తే ఏమి అని అంటే మనకి మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం దాని నుంచి ఫలితం ఆశించలేదు. సో మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. సో ఎప్పుడైనా నువ్వు ఆ రిజల్ట్ కోసం నువ్వు యాంగ్జైటీ చూపించినప్పుడే నీకు కోపము, భయము, ఏమవుతుందో నెక్స్ట్ ఏంటి ఇన్ని డైవర్షన్స్ అయిపోయి నువ్వు మనసు ప్రశాంతంగా ఉండదు. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా మనకి మానసిక రోగాలు వచ్చేదంతా దానివల్లే. సో ప్రాక్టికల్ గా చూస్తే నీకు ఈ ప్రయోజనం కూడా ఉంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరే ఏమైనా యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా చాలా ఉంది యాడ్ చేయడానికి నెక్స్ట్ దాంట్లో 6:30 అయిపోయింది. అదే నేను కూడా అందుకే ఫాస్ట్ గా ఫినిష్ చేసేసాను. మళ్ళీ చెప్తున్నాం ఏం పర్వాలేదు. ఇంకెవరైనా ఇందులో షేర్ చేస్తారా? డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు నేమ్స్ చెప్పకూడదు అంటున్నారు కదా, మనం ఇప్పుడు టెంపుల్ కి వెళ్తాం సార్, ఏదైనా అక్కడ అన్నదానం అట్లా జరుగుతుంటే మనం మనీ ఇచ్చి పేరు రాయించుకొని వస్తాం కదా, అది చేయడం కరెక్టా రాంగా? ఇవ్వండి, పేరు రాయించుకొని వదిలేసేయండి అంతే. మళ్ళా మీరు ఆ చీటీ దాచుకొని నేను ఇది ఇక్కడ పెట్టాను నేను ఇది ఎంత ఇచ్చాను అని చెప్పకండి. దానికంటే కూడా మీరు అన్నదానానికి డబ్బులు ఇచ్చారు, అన్నదానం జరుగుతుంది, మీరు వెళ్ళి వాళ్ళ మీరు తిన్నాను నేనే డబ్బులు ఇచ్చాను. ఈవెన్ ట్యూబ్ లైట్ మీద కూడా నేను చూసాను. ట్యూబ్ లైట్ మీద అన్యాయం రాసుకుంటారు. ట్యూబ్ లైట్ మీద రాయడం ఏంటి సార్? ఆ వెలుగుకి అర్థం కాదా? ఫ్యాన్ మీద రాస్తారు, ట్యూబ్ లైట్ ట్యూబ్ మీద సార్, ట్యూబ్ మీద. అది కింద కూడా కాదు, కింద ప్లాట్ఫామ్ మీద కూడా కాదు, ఆ ట్యూబ్ మీద. ఆ ట్యూబ్ మీద మీరు చెప్పేది బేస్ మీద. మరీ ఇంత పిచ్చా అని అనిపిస్తుంది సార్ నిజంగా. ఇప్పుడు చాలా మంది ఏదన్నా పిల్లలు లేకపోయినా అట్లా మాకు పిల్లలు పుట్టడం వల్ల మీకు ఎంతో కొంత ఇస్తాం గుళ్ళు అట్లా అనుకుంటాం కదా. మనం ఏదైనా హెల్త్ కాన్షియస్ కూడా బాగోపోతే తగ్గితే ఇట్లా ఎంతో కొంత అమౌంట్ టెంపుల్ లో ఇస్తాం అనుకుంటాం. అలా అనుకోవడం కూడా రాంగేనా సార్? నువ్వు బేరం ఆడుతున్నావు అంటే అది మనం తెలియక చేస్తాం కదా, అట్లా అనొచ్చు అనకూడదని ఇప్పుడు క్లాస్ మనకైతే ఐడియా లేదు కదా. ఏంటంటే నమ్మకం. స్వామి నాకు ఇవ్వండి, నువ్వు కోరికలు అడుగుతున్నాడు. మనం ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళందరం ఏంటి కోరికలు అడుగుతున్నాం కదా, అడగకుండా ఎంతమంది వెళ్ళాము? ఏదో అనుకుంటాను సార్, పిల్లలు బాగా చదువుకోవాలని సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడతాం. ఈవెన్ మన పిల్లలకి కూడా మనకు తెలియకుండా అదే నేర్పిస్తున్నాం సార్. మనకు తెలియకుండా మన పిల్లలకు కూడా వాడు దండం పెట్టుకున్నా వచ్చాడు అనుకోండి, ఏం దండం పెట్టుకున్నావురా, ఏం చెప్పు అని అంటాం. అసలు ఆ అప్రోచే కరెక్ట్ కాదు అని ఇప్పుడు తెలిసింది సార్ నిజంగా. అది మనం వెళ్ళి చిన్నప్పటి నుంచి మనమే నేర్పిస్తున్నాం. అది నేర్పుతున్నాము. చిన్నప్పటి నుంచి లంచగొండితనం కూడా మనమే నేర్పుతున్నావు. నువ్వు ఈ పని చేస్తే చాక్లెట్ ఇస్తా, ఈ పని చేస్తే నీకు సైకిల్ కొనిస్తా. ఏంటి నువ్వు లంచగొండితనం చిన్నప్పటి నుంచి నేర్పుతున్నావు. కానీ అసలు అందుకోసమని అసలు ఇవ్వకండి అని కూడా ఆయన చెప్పట్లే. ఇస్తూ దాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. చాక్లెట్ ఇవ్వు, బాగానే ఉంటది. ఇప్పుడు కొత్తగా టెంపుల్స్ అలా కడతారు కదా సార్, అందులో అందరిని అడుగుతారు వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారా, అమౌంట్ ఇప్పుడు 10,000 ఇచ్చారనుకో మీ నేమ్ రాస్తాము అట్లా అంటారు కదా, అది కూడా మిస్టేకే అంటారా? అది మిస్టేక్ ఏం కాదు. మనము దేవుడిని నమ్ముకుంటున్నాము. ఒక దేవుడి గుడి కానీ ఏదన్నా మంచి కార్యక్రమం కావాలంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే ఊరకే ఇచ్చామనుకో అది దేనికి ఖర్చు అయిపోతుంది కదా.
అందుకని మనము వాళ్ళు ఇచ్చినందుకు మనం వాళ్ళది పేరేస్తామంటే ఇంకా సంతోషంగా ఇంకొక ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తారని అలాగొచ్చినాయి ఇవన్నీ కూడా అవన్నీ తప్పెందుకు అవుతాయి? ఇప్పుడు ఏదైనా మీరు ఒకటి పేరు అభివృద్ధి అక్కడ వేయాలి, అక్కడ చెప్పండి. మీ పేరు వేయాలి, పేరు రాయాలని మీరు అడిగితే అది తప్పు. ఓకే. మీరు అడగలేదు అంటే కదా. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళుగానే ఓకే వేస్తే అంటే సరిపోద్ది. వాళ్ళుగానే వేస్తే తప్పు లేదు. లేదు ఇంకొక 5,000 మీరు ఎక్స్ట్రా ఇస్తే మీ పేరు పెద్దగా వేస్తాం అంటారు చూసారా, అట్లా తప్పు. అది వాళ్ళు అన్న నా పేరు పెద్దగా వస్తుంది కదా అని 5,000 ఇస్తే తప్పు. అది. ఇప్పుడు 25,000 ఇస్తే బోర్డు మీద మీ పేరు కూడా ఉంటది అన్నారు అనుకోండి సార్, మనం 15-20 ఇచ్చేవాళ్ళము. మన పిల్లలు వాళ్ళు ఇవ్వండి, కానీ లేదంటే తప్పులేదు. మనం వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకుంటాము. తప్పులేదు, అప్పుడు అది కదా తప్పులేదు. సార్, తప్పులేదు అది. కానీ నా పేరు రాస్తే ఇస్తానంటే తప్పు. ఓకే, మనకి మనంగా అడిగితే తప్పు, వాళ్ళకి అంత వాళ్ళు చేస్తే తప్పు ఇక్కడ కాదు. అది వాడపల్లి వాళ్ళ టెంపుల్ ఇష్టం, గురించి మీరు మీరు చెప్పారు కదా సార్. అడగట్లేదు కదా. ఇందాక నేను స్టోరీలో అదే చెప్పింది, విన్నారా మీరు? విన్నాను సార్, మీరు మాట్లాడి విన్నాను, మీరు మీరు చెప్పిన స్టోరీ అడిగినాయి విన్నాను. అక్కడ వచ్చినాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఎనీవే ఈ శ్లోకం మళ్ళీ మనం వచ్చేసారి కూడా ఉంటది కాబట్టి రిపీట్ చేయండి. రేపు Repeat మనం చేయండి. మళ్ళీ ఒకసారి ఏమైనా ఉంటే ఈ లోపల డౌట్లన్నీ రాసి పెట్టుకోండి, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. క్లోజ్ చేయండి. నాకే చాలా చాలా విషయాలు తెలిసాయి సార్ అసలుకి. చాలా కొత్తగా ఉంది సబ్జెక్ట్. ఇంకా పోను ఇంకా ఎట్లా వస్తుంది అనేది చూడాలి. చదివిన ప్రతిసారి కొత్తగానే కనిపిస్తుంది. అంతే సార్. ఎండింగ్ ప్రేయర్ చెప్తున్నాను. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరయే నమః. హరయే నమః.